అస్సాం సీఎం సతీమణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత పవన్ ఖేడా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అస్సాం పోలీసులు ఇప్పటికే ఢిల్లీలో సోదాలు చేసి ఇప్పుడు హైదరాబాద్కు బయలుదేరినట్లుగా ప్రచారం జరుగుతోంది. దాంతో బంజారాహిల్స్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు మోహరించగా ఖేడా దంపతులు అప్పటికే అక్కడి నుండి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నేత పవన్ ఖేడా నివాసం వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అస్సాం ఎన్నికల వేళ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కుటుంబం పైన కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఖేరా పైన అస్సాంలో కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కూడా తెలుస్తుంది. తన భార్య పైన కొన్ని సంచలన ఆరోపణలు పవన్ ఖేరా చేశారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, ఇటు అస్సాం పోలీసులు ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసంలో కూడా సోదాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్కి అస్సాం పోలీసులు వస్తున్నారన్న సమాచారం మేరకు వారి నివాసం ముందు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని పవన్ ఖేరా భర్త కోటా నీలిమ, కాంగ్రెస్ స్థానికంగా రాజకీయ నాయకురాలు వారి యొక్క భర్త పవన్ ఖేరా వారి నివాసం ఇక్కడ మనం చూస్తున్నటువంటి వైట్ కలర్ భవనం. ఇప్పటికే ఇంట్లో వారు కొద్దిసేపటి క్రితం ఇంట్లోనే ఉండే, కొద్దిసేపటి క్రితమే వారిద్దరూ కలిసి పవన్ ఖేరా, కోటా నీలిమ కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు, అస్సాం పోలీసులు బంజారాహిల్స్లోని వారి నివాసానికి వస్తున్నట్లుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో వారి నివాసం వద్ద పోలీసులు, స్థానిక పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు రాజకీయంగా పెను సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు హిమంత బిశ్వ శర్మ సతీమణి రికినీ బియాన్ శర్మ వద్ద 3 విదేశీ పాస్పోర్ట్లు ఉన్నాయంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఎందుకంటే అక్కడ బీజేపీ సీఎంగా హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. యుఏఈ, ఈజిప్ట్, యాంటిగ్వా అండ్ బర్ముడాకు సంబంధించినటువంటి వీసాలు తనపైన పాస్పోర్ట్లు ఉన్నట్లు కూడా ఆయన ఆరోపణలు చేశారు. యుఏఈ గోల్డెన్ కార్డు ఉన్నట్లు కూడా కొన్ని సంచలన ఆరోపణలు పవన్ ఖేరా చేశారు వారి యొక్క సతీమణి పైన. ఈ నేపథ్యంలో అస్సాంలో పవన్ ఖేరా పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ కేసు, సివిల్ డిఫమేషన్ కేసులు కూడా హిమంత బిశ్వ శర్మ భార్య పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసంలో సోదాలు జరిగాయి. ఇటు మరోవైపు హైదరాబాద్కి అతను అరెస్ట్ చేస్తారన్నటువంటి విషయాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ ఖేరా ఎక్కడ ఉన్నాడనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి అస్సాం పోలీసులు హైదరాబాద్కు వస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వారి నివాసం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన సతీమణితో కలిసి బయటికి వెళ్లారు. మరి అస్సాం పోలీసులు హైదరాబాద్కు వస్తారా? ఇప్పటికే పవన్ ఖేరా పైన కేసు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ చేస్తారన్నటువంటి సమాచారం వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కొంత ఆసక్తిగా మారింది. మొత్తం అసెంబ్లీ ఎన్నికలు అస్సాంలో జరుగుతున్న నేపథ్యంలో పవన్ ఖేరా చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి కొంత పొలిటికల్గా, రాజకీయంగా కొంత దుమారం రేపుతున్న నేపథ్యంలో పవన్ ఖేరాను కేసు నమోదు కావడం, అతన్ని అరెస్ట్ చేస్తారనడం, ఢిల్లీలో నివాసంలోకి అస్సాం పోలీసులు నివాసానికి వెళ్ళడం, ఇటు హైదరాబాద్ నివాసానికి వస్తున్నట్లుగా వార్తను వస్తున్న నేపథ్యంలో కొంత ఇది సంచలనంగా మారుతుంది. మరి ఈ కేసు ఎటు వెళ్తుంది, పవన్ ఖేరా పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అస్సాం పోలీసులు ఎప్పుడు హైదరాబాద్కు వస్తారు అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. నెక్స్ట్ ఈ కేసులో ఏం జరుగుతుంది, పవన్ ఖేరా పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.